హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. నాకు చాలా రోజుల తర్వాత మంచి డైరెక్టర్ ధనుష్ని చూసినట్లు అనిపించింది. ఎప్పట్లాగా రాయన్ మూవీ లాగా కానీ, ఇంకా ఆల్రెడీ తీసిన సినిమాల్లాగా కానీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ అలాంటివి కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీతో అయితే ధనుష్ మన ముందరకు వచ్చాడని చెప్పాలి. ధనుషే ఈ మూవీకి యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ నేనైతే చూశాను అనేసి నాకు అనిపించింది. ఫ్రెండ్స్, మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మూవీలు మళ్ళీ మళ్ళీ వస్తాయో లేదో అనేసి అయితే నాకైతే చాలా డౌట్ ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో ఒక విలేజ్లో వండుకొని వాళ్ళ నాన్న గారిది ఇడ్లీ కొట్టుతో హోటల్ మేనేజ్మెంట్ చేసి జాబ్కి వెళ్ళి మళ్ళీ జాబ్ నుంచి సక్సెస్ అవ్వలేక తిరిగి వచ్చేసి అదే ఇడ్లీ కొట్టుని పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన వచ్చిన సమయానికి ఏమైంది ఏంటి అనేది స్టోరీ. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీలో మన ధనుష్ అయితే చాలా సెంటిమెంట్ సీన్స్ కానీ, ఇంకా మూవీ యొక్క ఓవరాల్ వ్యూ కానీ చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను అనేసి అనిపించింది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు ఫేస్లో ఏదో తెలియని ఎక్సైట్మెంటు, అంటే ఒక చిన్న హ్యాపీనెస్ అయితే కంటిన్యూ త్రూ అవుట్ మూవీ అయితే మెయింటైన్ చేశారు. యాక్షన్ ఓరియంటెడ్ మూవీలు చూసే వాళ్ళకైతే ఈ మూవీ అయితే అంతగా నచ్చదు, కానీ మంచి ఫీల్ గుడ్ మూవీ, ఎమోషనల్ మూవీ చూడాలనుకునే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. నాకైతే బేసికల్లీ ఇలాంటి మూవీస్ చాలా ఇష్టం కాబట్టి ఈ మూవీ నాకు మంచి ఫీల్ని అయితే ఇచ్చిందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ మూవీకి మీలో ఎంతమంది వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళకి మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అనిపించింది అయితే ఇది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్.